హాయ్ ఫ్రెండ్స్, మనిషి అంతరిక్షం గురించి పరిశోధనలు మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో రహస్యాల్ని మరియు ఎన్నో వింతల్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఒకానొక సమయంలో మనిషికి కేవలం ఆహారం మరియు నీరు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం ఉండేది కాదు. కొంతకాలం గడిచిన తర్వాత మనిషి ఆహారం మరియు నీటితో పాటు వేరే వాటిని కూడా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు. మరి ఆ సమయంలో ఎలాంటి విషయం మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు? రాత్రి సమయంలో కనిపించే నక్షత్రాల్ని అడ్డుకునేందుకు అప్పుడు పొల్యూషన్ లాంటి సమస్య కూడా లేదు. అలాంటి సమయంలో మనిషి ఆకాశం వైపు ఖచ్చితంగా చూసే ఉంటాడు. మెరుస్తున్న నక్షత్రాల్ని చూసి అసలు అవి ఏంటి అని ఆలోచించే ఉంటాడు. అప్పుడు అలాంటి ఆలోచన రావడం వల్లే మనిషి ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకోగలిగాడు. ప్రస్తుతం అంతరిక్షం గురించి మనకు తెలిసినంత ప్రాచీన కాలం నాటి మనుషులకు తెలిసినకపోవచ్చు. గ్యాలక్సీస్, స్టార్స్, ఎక్సోప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, బ్లాక్ హోల్స్ ఇలాంటి వాటి గురించి ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోగలిగాం. మనిషి తెలియని వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎన్నో కొత్త డిస్కవరీస్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నంలో ఏలియన్స్ని కలిసినా కూడా మన క్యూరియాసిటీ తగ్గదు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మనం అంతరిక్షం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా కూడా ఇంకా తెలియాల్సినవి చాలానే ఉంటాయి. ఈరోజు వీడియోలో బ్లాక్ హోల్స్ అండ్ వైట్ హోల్స్ గురించి తెలుసుకుందాం. అసలు బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. బ్లాక్ హోల్స్ని డిస్కవర్ చేయకముందే అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని మనుషులు ఎస్టిమేట్ చేశారు. మ్యాథమెటికల్ ఫార్ములాస్ అండ్ స్పేస్లో ఉన్న మిగతా ఆబ్జెక్ట్స్ని చూసి బ్లాక్ హోల్స్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. 1780లో జాన్ మిషెల్ అనే ఫిలాసఫర్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని చెప్పాడు. అంతరిక్షంలో ఉన్న పెద్ద స్టార్స్కి మనం ఊహించిన దానికంటే కొన్ని లక్షల రెట్లు గ్రావిటీ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ గ్రావిటీ ఎంత ఎక్కువ ఉంటుందంటే లైట్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఆ ఆబ్జెక్ట్ని మనం చూడగలమా అని జాన్ మిషెల్ తనకి తానే ప్రశ్న వేసుకున్నాడు. ఈ స్టార్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది స్పేస్లో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ స్టార్ మిగతా స్టార్స్లా కాకుండా పూర్తిగా బ్లాక్ కలర్లో ఉండి ఉంటుంది. అందుకే దీనికి బ్లాక్ హోల్ అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవటం వల్ల ఒక నక్షత్రం బ్లాక్ హోల్లా మారి ఉంటుంది? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి స్టార్ యొక్క పూర్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఏదైనా స్టార్ బ్లాక్ హోల్లా మారాలంటే ముందుగా పెద్దగా మారాలి. అంటే దాని మాస్ మన సూర్యుడి కంటే మినిమం 2-3 రెట్లు పెద్దగా ఉండాలి. పెద్ద నక్షత్రం అయినంత మాత్రాన ఎక్కువ రోజులు జీవించాలి అని ఏం లేదు. ఎందుకంటే పెద్ద స్టార్స్ లోపల ఫ్యూయల్ వేగంగా కన్స్యూమ్ అవుతుంది. దాంతో దాని లైఫ్ సైకిల్ చిన్నగా ఉంటుంది. మనిషికి లాగానే స్టార్స్ కూడా మరణం ఉంటుంది. ఒకానొక సమయంలో స్టార్లో ఫ్యూయల్ అయిపోయి అంతమవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతి స్టార్ లోపల గ్రావిటీ ఉంటుంది. అది లోపల నుండి లాగుతూ ఉంటుంది. అంతేకాదు స్టార్ యొక్క కోర్లో కంటిన్యూయస్గా న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రియాక్షన్స్ గ్రావిటీని అపోజ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల స్టార్ స్టేబుల్గా ఉంటుంది. స్టార్ యొక్క కో పార్ట్లో హైడ్రోజన్ అండ్ హీలియం మధ్య ఫ్యూజన్ జరిగి న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ స్టార్ లోపల ఉన్న ఫ్యూయల్ అన్లిమిటెడ్ కాదు. కొన్ని మిలియన్ ఆర్ బిలియన్ ఇయర్స్ తర్వాత ఒకానొక సమయంలో స్టార్ కోర్లో ఉన్న ఫ్యూయల్ పూర్తిగా అంతమైపోతుంది. ఫ్యూయల్ అయిపోవడం వల్ల న్యూక్లియర్ రియాక్షన్ జరగడం ఆగిపోతుంది. దాంతో స్టార్ లోపల గ్రావిటీ పెరిగిపోతుంది. అలా స్టార్ అన్స్టేబుల్ అయి లోపల నుండి కొలాప్స్ అయిపోతుంది. ఇలా జరగడం వల్ల బ్లాక్ హోల్స్ అనేవి తయారవుతాయి. కానీ ఇలా జరగడం చాలా రేర్ అనే చెప్పాలి. ఒక స్టార్ బ్లాక్ హోల్గా మారాలి అంటే దాని మాస్ చాలా ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాత కూడా ఒక స్టార్ బ్లాక్ హోల్లా మారకుండా సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి విస్ఫోటనం చెందొచ్చు. సూపర్నోవా ఎక్స్ప్లోజన్ చాలా భయంకరంగా ఉంటుంది. తన లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ పెద్దగా విస్ఫోటనం చెందుతుంది. ఒక స్టార్ లోపల నుండి కొలాప్స్ అయినప్పుడు దాని మాస్ అంతా కూడా ఒకే పాయింట్ దగ్గరికి చేరుకుంటుంది. అందువల్ల స్టార్ చిన్నగా మారుతుంది. కానీ మాస్ ఏమాత్రం కూడా తగ్గదు. దీన్ని బెలూన్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక బెలూన్ తీసుకుని అందులో గాలి నింపుతూ ఉండండి. అప్పుడు బెలూన్ పెద్దగా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బెలూన్ మాస్ ఎంత ఎక్కువ ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక పేపర్ మీద పెన్తో గుచ్చినప్పుడు ఆ పేపర్ చెరిగిపోతుంది. స్పేస్ టైం కూడా ఈ పేపర్ లాగే ఉంటుంది. బ్లాక్ హోల్ లాంటి పెద్ద పెన్ స్పేస్ టైంని ఎఫెక్ట్ చేయడానికి చూస్తుంది. కానీ స్పేస్ టైం మాత్రం లాక్కుంటూ వెళ్ళిపోతుంది. దాంతో బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న ఫిజిక్స్ మారుతూ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ స్పేస్ టైంని బెండ్ చేస్తుంది. అలా ఫిజిక్స్ లాస్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర అయితే ఫిజిక్స్ లాస్ అన్నీ పనిచేయకుండా పోతాయో ఆ పాయింట్ని సింగులారిటీ అంటారు. ఈ బ్లాక్ హోల్ లోపలికి ఏదైనా లైట్ వెళ్తే అది మళ్ళీ తిరిగి రాదు. ఎక్కడి వరకైతే బ్లాక్ హోల్ ఇలాంటి ప్రాపర్టీస్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో
దాన్ని ఈవెంట్ హొరైజాన్ అంటారు. ఏదైనా ఆబ్జెక్ట్ ఈవెంట్ హొరైజాన్ దగ్గరికి వెళ్తే అది మళ్ళీ తిరిగి రాదు. 1971లో మొదటిసారి ఒక బ్లాక్ హోల్ ఉంది అని ప్రూఫ్ లభించింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సైంటిస్టులు ఒక లైవ్ బ్లాక్ హోల్ ఫోటోని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం బ్లాక్ హోల్ని కనిపెట్టడం ఒక సాధారణ విషయం అయిపోయింది. సైంటిస్టులు బ్లాక్ హోల్ కేటగిరీస్ కనిపెట్టారు. స్పేస్లో 4 రకాల బ్లాక్ హోల్స్ తిరుగుతూ ఉన్నాయి. వీటిలో 2 రకాల బ్లాక్ హోల్స్ చాలా కామన్. ఒకటి స్టెల్లార్ బ్లాక్ హోల్, 2 సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఒక పెద్ద స్టార్ తన లోపల తానే కొలాప్స్ అయి చనిపోయినప్పుడు స్టెల్లార్ బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. ఇలాంటి బ్లాక్ హోల్ యొక్క మాస్ సూర్యుడి కంటే దాదాపు 10 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన మిల్కీవే గ్యాలక్సీలో కొన్ని లక్షల స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఉండి ఉంటాయి. అదే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. వీటి మాస్ సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దగా ఉంటుంది. అసలు ఇవి ఎలా ఫామ్ అయ్యి ఉంటాయి అని సైంటిస్టులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గ్యాలక్సీ సెంటర్లో ఆల్మోస్ట్ ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే గ్యాలక్సీ సెంటర్లో కూడా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సాజిటేరియస్ ఏ. దీని మాస్ దాదాపు 4 మిలియన్ సూర్యులకి సమానమవుతుంది. మన యూనివర్స్లో బ్లాక్ హోల్స్ ఉన్నప్పుడు మరి వైట్ హోల్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మీరు ఒక పెద్ద బ్లాక్ హోల్ని కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు అనుకుందాం. దాన్ని కెమెరా సాయంతో బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలా మీ స్టడీ ప్రోగ్రెస్ అవుతుంది. బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజాన్ లోపలికి వెళ్ళిన ఏ ఆబ్జెక్ట్ కూడా బయటికి రావటం లేదు. వాటిని బ్లాక్ హోల్ లాక్కుంటుంది. ఇదంతా కూడా మీరు చూడగలుగుతున్నారు. కానీ ఒకానొక రోజు బ్లాక్ హోల్ నుండి ఆబ్జెక్ట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నార్మల్గా బ్లాక్ హోల్ ప్రతి ఆబ్జెక్ట్ని లోపలికి లాక్కుంటుంది. కానీ ఆబ్జెక్ట్స్ బయటకు రావడాన్ని మీరు కెమెరాలో చూస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రిన్సిపల్ పైనే వైట్ హోల్ పనిచేస్తుంది. వైట్ హోల్ అండ్ బ్లాక్ హోల్ను బ్రదర్స్ అని అంటారు. వైట్ హోల్ బ్లాక్ హోల్కి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. మీరు ఒక రాకెట్తో స్పేస్లోకి ఎగిరినప్పుడు ఎర్త్ గ్రావిటీ రాకెట్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ రాకెట్ మాత్రం చాలా వేగంగా ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీని దాటుకుని స్పేస్లోకి ప్రయాణిస్తుంది. ఇక్కడ రాకెట్కి ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ వేగం ఖచ్చితంగా ఉండాలి. ఒక బ్లాక్ హోల్ గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే దాని ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ ఇన్ఫినిట్గా ఉండొచ్చు. ఒక బ్లాక్ హోల్ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. కానీ పూర్తి యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ కూడా లైట్ కంటే వేగంగా ప్రయాణించలేదు. ఇప్పుడు ఈ బ్లాక్ హోల్ ఫోర్స్ని తీసుకుని దాని డైరెక్షన్ని చేంజ్ చేయండి. అప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి లోపలికి వెళ్లకుండా బయటికి రావటం మొదలవుతుంది. ఈ విధంగా పర్ఫామ్ చేసేదాన్ని వైట్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ లైట్ని కూడా తనలోంచి ప్రయాణించనివ్వదు. కానీ వైట్ హోల్ విషయంలో మాత్రం లైట్ వైట్ హోల్ని టచ్ కూడా చేయలేదు. కానీ అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే వైట్ హోల్కి కూడా మాస్ ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ అయితే మాస్ ఉంటుందో అది గ్రావిటీ ఫోర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ప్రకారం చూస్తే వైట్ హోల్ కూడా అన్ని పదార్థాలని తన లోపలికి లాక్కోవాలి. సూర్యుడు తన గ్రావిటీతో గ్రహాలన్నింటినీ బంధించి ఉంచినట్టు వైట్ కూడా గ్రావిటీని యూజ్ చేసుకోవాలి. కానీ వైట్ హోల్స్ అలా చేయవు. దీనికి కారణం ఏంటో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. బ్లాక్ హోల్స్కి ఉన్నట్టే వైట్ హోల్స్ కూడా ఈవెంట్ హొరైజాన్ ఉంటుంది. కానీ ఈవెంట్ హొరైజాన్ బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజాన్కి ఆపోజిట్లో వర్క్ అవుతుంది. దాని లోపలికి ఏ ఆబ్జెక్ట్ కూడా రానివ్వదు. అసలు ఈ వైట్ హోల్స్ ఎలా తయారవుతాయి అని మీకు ఈ పాటికి ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం సైంటిస్టుల దగ్గర కూడా లేదు. అసలు వైట్ హోల్స్ నిజంగా ఉన్నాయా లేదా ఊహాజనితం అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ వైట్ హోల్స్ ఎలా ఫామ్ అయి ఉంటాయని చాలామంది సైంటిస్టులు ఊహాగానాలు ఇచ్చారు. కొందరు సైంటిస్టుల ప్రకారం ఒక బ్లాక్ హోల్ తన లైఫ్ సైకిల్ చివర్లో అంతవరకు లాక్కున్న అన్ని ఆబ్జెక్ట్స్ని బయటకు వదిలేస్తుంది. అలా ఒక వైట్ హోల్లా మారిపోతుంది. అయితే కొందరు బిగ్ బ్యాంగ్ కూడా ఒక వైట్ హోల్ నుంచే వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇంకో థియరీ ప్రకారం బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అసలు బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది అని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలుగా సైంటిస్టులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏంటి అంటే బ్లాక్ హోల్ తన పూర్తి శక్తితో యూనివర్స్ మొత్తాన్ని తనలో విలీనం చేయగలదా? ఈ ప్రశ్నకి సమాధానం వైట్ హోల్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఆబ్జెక్ట్ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన తర్వాత యూనివర్స్లో ఇంకో పక్క నుండి ఒక వైట్ హోల్ ద్వారా బయటకు వస్తుంది అని కూడా అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని నమ్మొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ రెండు కూడా స్పేస్ టైంలో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఈ విషయంపై కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. స్పేస్లో వైట్ హోల్ అండ్ బ్లాక్ హోల్ ఒకదానికొకటి ఢీకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ అలా జరిగితే బ్లాక్ హోల్ తన శక్తిని వైట్ హోల్ మీద చూపించవచ్చు. వైట్ హోల్ ఎంత ప్రయత్నించినా బ్లాక్ హోల్ గ్రావిటీ ముందు తల వంచాల్సిందే. వైట్ హోల్ శక్తిని కూడా బ్లాక్ హోల్ తనకి అనుకూలంగా మార్చుకుంటుంది. వైట్ హోల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో బ్లాక్ హోల్ ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఈ ప్రాసెస్ వెంటనే అయిపోదు. బ్లాక్ హోల్ కొన్ని వేల లక్షల సంవత్సరాల వరకు వైట్ హోల్ మాస్ని తింటూ ఉంటుంది. అలా చివరికి బ్లాక్ హోల్ వైట్ హోల్ని పూర్తిగా మింగేస్తుంది. అలా ఒక విశాలమైన బ్లాక్ హోల్ రూపాంతరం చెందుతుంది.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.